అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ చిన్నప్ప ముత్యాల. I warmly welcome you all my dear subscribers and my dear beloved viewers for today's video. సో, ఈరోజు చేయబోయేటటువంటి ఒక క్రొత్త అంశము ఫర్ ఎనీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వొకాబులరీ డెవలప్ చేసుకోవటంలో అన్నిటికీ కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటిది యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ అంటే ఏంటి? దీంట్లో ఉండే రకాలేంటి? ఇది దేన్ని తెలియజేస్తుంది? ఇది మాట్లాడటానికి ఎంత ముఖ్యమో, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా అంతే ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఐ వెల్కమ్ యూ ఆల్. సో ఇక్కడ నేను కొన్ని తెలుగు సెంటెన్సెస్ రాశాను యాజ్ యూజువల్గా. అతడు చాలా నెమ్మదిగా వచ్చాడు. చాలా నెమ్మది. హీ కేమ్ వచ్చాడు కదా, జరిగిపోయిన క్రియ. హీ కేమ్ వెరీ స్లోలీ. అతడు హీ వచ్చాడు, కేమ్ చాలా, వెరీ స్లోలీ. ఇది మీకు బాగా తెలిసే ఉంటుంది. కానీ ఈ వెరీ అనేటటువంటిది ఏంటి? హీ అనేటటువంటిది ప్రొనౌన్, కేమ్ అనేటటువంటిది వెర్బ్. ఇది యాడ్వర్బ్ మనకు తెలియనటువంటి. మరి ఇది ఏంటి? ఇది కూడా యాడ్వర్బే. అంటే ఈ వాక్యంలో రెండు యాడ్వర్బులు ఉన్నాయి అన్నమాట. సరే, వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్. పెట్టెను బయట పెట్టాను. పెట్టెను బయట పెట్టు. కీప్ ద బాక్స్ అవుట్ సైడ్. కీప్ ద బాక్స్, ఇక్కడ సబ్జెక్ట్ లేదు, వెర్బే. ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ. ఈ అవుట్ సైడ్ అనేది ఉంది. అంటే ఈ పెట్టి ఎక్కడుందో అనేటటువంటి దాన్ని తెలియజేస్తుంది కనుక దీన్ని యాడ్వర్బ్ అంటాం. నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్తాను. ఐ గో టు జిమ్ రెగ్యులర్లీ. నేను ప్రొనౌన్. గో వెళతాను. ఎక్కడికి? టు జిమ్, జిమ్కి వెళతాను. ఇక్కడ వెర్బ్ ఇది. ఇక రెగ్యులర్లీ అనేటటువంటిది ఉంది. అంటే ప్రతిరోజు నేను వెళతాను. హౌ ఆఫెన్ అంటే ఇది ఫ్రీక్వెన్సీని తెలియజేసేటటువంటి యాడ్జెక్ట్. ఇది ప్లేస్ని యాడ్వర్బ్. ఇది ప్లేస్ని తెలియజేస్తుంది, ఇదేమో ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. తొందరగా రా, కమ్ సూన్. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయండి. అయినా ఇది సెంటెన్స్, ఎందుకంటే వెర్బ్ ఉంది కనుక, అర్థం పూర్తవుతుంది కనుక. కమ్ రా, సూన్ తొందరగా. ఇది వెర్బ్, ఇది యాడ్వర్బ్. అంటే టైంని తెలియజేస్తుంది అన్నమాట. ఇక్కడ యాడ్వర్బ్ టైంని తెలియజేస్తుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది, ఇక్కడ ప్లేస్ని తెలియజేస్తుంది, ఇక్కడ మేనర్ని తెలియజేస్తుంది. యాడ్వర్బ్ తెలిస్తే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. తెలియకపోతే ఈరోజు మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. చూడండి, మనకి ఒక పారాగ్రాఫ్ తీసుకున్నట్లయితే అందులో ప్రతి పదము కూడా దేనికొక దానికి చెందుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ల్లో మనకి ఎన్ని ఉన్నాయి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు 8 ఉన్నాయి. అందులో నౌన్, ఇవన్నీ తెలిసినాయి కదా. ప్రొనౌన్, మూడవది వెర్బ్, నాలుగవది యాడ్వర్బ్, ఐదవది ప్రిపోజిషన్, ఆరవది యాడ్జెక్టివ్, ఏడవది కంజంక్షన్, ఎనిమిదవది ఇంటర్జెక్షన్. ఒక 10 లైన్లు ఉన్నటువంటి ఒక పేరాని తీసుకుని ప్రతి ముక్కని విడగొట్టమంటే
అయితే నౌన్ ఈటిలో ఏదో దానికి మనం విభజించవచ్చు. ఈ నౌన్ అంటే నామవాచకాలు పేర్ల గురించి తెలియజేస్తుంది. ప్రొనౌన్ అంటే పేర్లకు బదులుగా ఉపయోగించేటటువంటి ఈ తెలుసు కదా మీకు. వెర్బ్ అంటే క్రియ. ఈ యాడ్ వెర్బ్ అంటే ఈ యాడ్ అనే దాంట్లోనే ఉంది బాగా. వెర్బ్‌కి ఇదేదో యాడ్ చేస్తుంది. ఇక్కడ మనం యాడ్జెక్టివ్స్ చూసాం. ఈ యాడ్జెక్టివ్స్ ఏం తెలియజేశాయి? నౌన్ గాని, ప్రొనౌన్ యొక్క గుణాలు తెలియజేశాయి. ఏది ప్రిపోజిషన్. కమల ఈజ్ ఎ క్లవర్ గర్ల్. కమల యొక్క గుణం ఏంటి? తెలివైన, క్లవర్ అన్నట్టు. ఇట్ ఈస్ ఎ బిగ్ లేక్. అది చాలా పెద్ద సరస్సు. అక్కడ బిగ్ అనేది ఆ సరస్సు అనేటటువంటి నౌన్‌కి ఇక్కడ యాడ్వర్బ్ ఏం తెలియజేస్తుందండి? ఈ వెర్బ్ ఎలాగుంది? ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఏ విధంగా జరిగింది? దాని ఫ్రీక్వెన్సీ ఏంటి? ఇయన్నిటిని తెలియజేసేటటువంటి దాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. వెర్బ్ ఎంత ముఖ్యమో యాడ్వర్బ్ కూడా అంతే ముఖ్యం. ఈ ప్రిపోజిషన్లు మనకు ఆన్, ఇన్, ఎట్, ఫర్, కంజంక్షన్స్ అంటే ఇన్, ఆన్, ఇన్, బట్, అండ్, సో ఇలాంటివి. ఇంటర్జెక్షన్స్ అంటే ఆశ్చర్యార్థకాలు. సో 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం మనం వీటిని మొత్తాన్ని. అంటే భాషా విభాగాలు అని తెలుగులో అంటాం. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో వెర్బ్ ఎంత ఇంపార్టెంటో యాడ్వర్బ్ కూడా అంతే ఇంపార్టెంట్. యాడ్వర్బ్ సరిగ్గా ఉపయోగించకపోతే వాక్యం తప్పైపోతుంది. మనం మాట్లాడేటటువంటిది కూడా చాలా వేగ్‌గా ఉంటుంది. కన్ఫ్యూజన్ ఉంటుంది యాడ్జెక్టివ్‌కిని, యాడ్వర్బ్‌కి. యాడ్జెక్టివ్ అంటే కేవలం నౌన్, ప్రొనౌన్ మాత్రమే ముట్టుకుంటుంది. మరి యాడ్వర్బ్ దేన్ని ముట్టుకుంటుందండి? వెర్బ్‌ను ముట్టుకుంటుంది. వెర్బ్ ఎలా ఉందో తెలియజేస్తుంది. దానికి అదనపు గుణాన్ని, వెర్బ్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. యాడ్జెక్టివ్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. యాడ్వర్బ్ యొక్క గుణం మరొక యాడ్వర్బ్ తెలియజేస్తుంది. అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు యాడ్వర్బ్ అంటే ఏంటో చూద్దాం. Adverb. It qualifies a verb. Or add something to the verb. It qualifies a verb. అంటే వెర్బ్ యొక్క గుణాన్ని ఈ యాడ్వర్బ్ తెలియజేస్తుంది. లేదా సంథింగ్ టు ద, ఏదో కొంత యాడ్ చేస్తుంది వెర్బ్‌కి. మరి ఒట్టి వెర్బ్‌కే యాడ్వర్బ్ ఉపయోగపడద్దా అంటే ఇది యాడ్జెక్టివ్‌లను కూడా బలపరుస్తూ ఉంటుంది. వెర్బల్ని బలపరుస్తూ ఉంటుంది. మరియు యాడ్వర్బ్‌కి ఇంకొక యాడ్వర్బ్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా యాడ్వర్బ్ అనేటటువంటిది వెర్బ్ యొక్క గుణాన్ని తెలియచేస్తుందని మనం చెప్పుకోవడం జరిగింది. సరే, మాస్టర్ గారు బాగా చెప్పారండి. వెర్బ్‌కి యాడ్వర్బ్ ఎలా ఉపయోగపడుద్ది? ఇందాక మనం రాసాం. హీ క్రైడ్ లౌడ్లీ. అతడు ప్రొనౌన్. దీని యొక్క గుణమా? ఇది వెర్బ్. ఏడ్చాడు అనేటటువంటిది వెర్బ్ ఇది. మీరు ఇక లౌడ్లీ అనేటటువంటిది ఇతని యొక్క గుణమా? హీ, అతడు లౌడ్లీ, గట్టిగా ఏం చేశాడు? సో దీని యొక్క గుణం కాదు. పైగా యాడ్వర్బ్ ఎప్పుడు కూడా ప్రొనౌన్ కానీ నౌన్ కానీ బలపరచదు. ఇక్కడ వెర్బ్ ఉంది. అంటే వెర్బ్ ఏ విధంగా జరిగింది అంటే క్రియ ఏ విధంగా జరిగింది? ఏడ్చాడు. ఏ విధంగా ఏడ్చాడు? లౌడ్లీ, చాలా బిగ్గరగా, చాలా గట్టిగా. ఒకటే బండ గుర్తు. చాలా అట్లా యాడ్వర్బ్‌లకి ఎల్వై వస్తుందండి. కామ్లీ, ఫెయిత్ఫుల్లీ, వినయపూర్వకంగా, లేజీలీ, సోమరితనముగా,
ఈ విధంగా ఎలవాయిలో వచ్చిందంటే కళ్ళు మూసుకుని వెళ్ళి యాడ్వర్బ్ అనేసుకోండి. ఇక్కడది ఇది యాడ్వర్బ్ దేన్ని తెలియజేస్తుందండి? వెర్బ్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది ఇది. మనం ఏం చెప్పుకున్న నిర్వచనంలో యాడ్వర్బ్ వెర్బ్ గురించి చెప్తుంది. ఇంకా దేని గురించి చెప్తుంది? యాడ్జెక్టివ్ గురించి కూడా తెలుస్తుంది. చూడండి. షీ ఆమె ప్రొనౌన్. ఈజ్ వెర్బ్. ఏ వెరీ క్లవర్ గర్ల్. క్లవర్ అనేటటువంటిది ఈ అమ్మాయి యొక్క గుణం. ఇది నౌన్. నౌన్ యొక్క గుణం కనుక ఆ గర్ల్ ఎలా ఉంది? తెలివిగా ఉంది. సో ఇది యాడ్జెక్టివ్. కానీ ఇక్కడ వెరీ చాలా ఎలవై చేరితే ఎప్పుడైతే యాడ్వర్బ్ అనుకున్నానో ఈ వెరీ అనేది ఎక్కడున్నా సరే యాడ్వర్బ్. కళ్ళు మూసుకొని వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్ ప్లే, అలా వెరీ ఎప్పుడు వచ్చినా సరే యాడ్వర్బ్. సో ఇక్కడ ప్రొనౌన్ తెలిసింది, వెర్బ్ తెలిసింది, యాడ్వర్బ్ ఇదని తెలిసింది. మరి దేనికి ఉపయోగించబడిందండి? ఈ క్లవర్ అనేటటువంటి యాడ్జెక్టివ్ని ఇది వెరీ చాలా క్లవర్ తెలివైన, ఈ తెలివైనటువంటిది అంటే చాలా తెలివైన. సో యాడ్వర్బ్ ఇక్కడ యాడ్జెక్టివ్ని బలపరుస్తూ ఉంది. అర్థమైందండి? ఇంక దేని తెలియజేస్తుంది? ఒక యాడ్వర్బ్ ఇంకొక యాడ్వర్బ్ చేస్తుంది. ఈ కేమ్ వెరీ లేజీలీ. ఎప్పుడైతే ఎలవై ఉందో యాడ్వర్బ్ అనుకోండి అన్న. ఎప్పుడైతే వెర్బ్ ఉందో వెరీ ఉందో సారీ ఇది కూడా యాడ్వర్బ్ అనుకోండి అన్న. ఇక్కడ వెర్బ్ ఇది, ఇక్కడ హీ ప్రొనౌను. ఈ రెండు కూడా హీ అతని యొక్క గుణాలు కాదు. రావటం ఎలాగుంది? చాలా సోమరిగా ఉంది. అంటే ఇక్కడ యాడ్వర్బ్ ఇంకొక యాడ్వర్బ్ని బలపరచు. అంటే యాడ్వర్బ్ ఎక్కడ వస్తుంది? ఒక యాడ్వర్బ్ ఇంకో యాడ్వర్బ్కి ముందు రావచ్చు. ఒక యాడ్వర్బ్ యాడ్జెక్టివ్కి ముందు రావచ్చు, లేదా వెర్బ్ ముందు కానీ తర్వాత కానీ. ఈ విధంగా యాడ్వర్బ్లో 3 రకాలైనటువంటి పనులను చేస్తూ ఉంటుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్తాం. సరే, వీటిల్లో ఉన్న రకాలేంటి? దగ్గరగా 8, 9 దాకా ఉన్నాయి. ఈరోజుకి మనం 4 చూద్దాం. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. యాడ్వర్బ్ అంటే క్రియ యొక్క గుణము. క్రియ ప్లేస్ను సూచిస్తుంది, ఎక్కడ జరిగింది. ఆ క్రియ బయట జరిగిందా, లోన్ జరిగిందా, ఎక్కడో జరిగిందా, నియర్ దగ్గరగా జరిగిందా, ఈ రకాలుగా ఆ స్థలాన్ని చూసి. యాక్సిడెంట్ ఉంది, ఎక్కడ జరిగిందా? దూరం అంటే చాలా దూరంలో జరిగిందండి. రేపు ఇక్కడేనండి 2 అడుగులు అయితే పాపం ఒక లారీ కారు అంటే అక్కడ క్రియ. పాప ఏడుస్తుంది, ఎక్కడ ఏడుస్తుందండి? బెడ్రూమ్లో ఏడుస్తుంది, ఎవరు లేరు, ఆకలి అవుతుంది. సో క్రయింగ్ అంటే పాప ఏడవటం అనేది ఎక్కడ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యాడ్వర్బ్ తెలియజేస్తుంది. వీటి కింద ఏంటి వస్తాయి? ప్లేసుల కింద హియర్, ఇక్కడ, దేర్, అక్కడ, అవుట్, బయట, ఇన్, లోపల, ఎవ్రీవేర్, ప్రతి చోట, ఎవ్రీ ప్లేస్, ప్రతి ప్రదేశంలో. ఈ విధంగా ఆ క్రియ జరిగినటువంటి ప్లేస్ని తెలియజేస్తుంది కనుక యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే. అర్థమైందండి? యాడ్వర్బ్ ఏంటంటే క్రియ యొక్క గుణం చెప్తుంది. మరి ఆ క్రియ ఎక్కడ జరిగింది? బయట, లోపల, దూరమా, ఇంకా దూరం. అది ఫార్. ఫార్ అంటే దూరం. దీంతో ఇవన్నీ చూద్దాం వాక్యాలు.
కమ్ హియర్ చిన్న సెంటెన్స్ తీసుకున్నాం మనం. ఓన్లీ రెండు. కమ్ హియర్. కమ్ అనేది వెర్బ్ ఉంది, దీనికి అర్థం కూడా ఉంది. కమ్ రా, ఇక్కడికి రా, పూర్తి అర్థం వచ్చింది. సెంటెన్సే. ఒకటి తెలిసింది మనం, కమ్ అనేటటువంటిది ఏంటి, రమ్మన్నాడు. హియర్ ఎక్కడికి, హియర్ ఎక్కడికి అంటే ఏంటది, ప్లేస్ని సూచిస్తుంది. ఆ వెర్బ్ ఏంటంటుంది, రా, ఇక్కడికి రా, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి రా. సో హియర్ అనేటటువంటిది ఇక్కడ మనం ప్లేస్ని తెలియజేసేటటువంటి యాడ్వర్బ్ కింద మనం చూసుకోవాలి. హియర్. ఐ కెప్ట్ ద బైక్ అవుట్ సైడ్. నేను కెప్ట్ ఉంచాను, ఇది వెర్బ్. ది బైక్ ఇది నౌన్, ఇది ప్రొనౌన్, ఇది వెర్బ్ అని తెలిసింది. మరి అవుట్ సైడ్ ఏంటండి, బయట. ఎక్కడ పెట్టమంటున్నారు దాన్ని, క్రియని పెట్టు, పెట్టడం క్రియ. ఎక్కడ, అవుట్ సైడ్, బయట పెట్టు. సో ఇది యాడ్వర్బ్. అర్థమైందండి. ఇంకోటి చూడండి, గో దేర్ అండ్ బ్రింగ్ మిల్క్. చూడండి, గో దేర్ ఇక్కడ సబ్జెక్ట్ లేదు, వెర్బ్తో స్టార్ట్ అయిపోయింది. గో వెళ్ళు, దేర్ అక్కడికి వెళ్ళు, అండ్ మరియు బ్రింగ్ మిల్క్ ఆడికి వెళ్ళి ఆడుకోవటం కాదు, గో దేర్ వెళ్ళు, బ్రింగ్ మిల్క్ మిల్క్ తీసుకురా. ఇక్కడ బ్రింగ్ అనేటటువంటిది వెర్బ్, గో అనేటటువంటిది వెర్బ్. సరే, ఇక్కడ మిల్క్ అనేటటువంటిది నౌన్ కనుక మామూలుగా గో దేర్ వెళ్ళు, అక్కడికి. ఇక్కడ ఇది యాడ్వర్బ్ అవుతుంది. ఏ యాడ్వర్బ్ అని, ప్లేస్ను తెలియజేసేటటువంటి. ఇంకోటి చూద్దాం, పోలీస్ సెర్చ్డ్ ఎవ్రీవేర్ ఫర్ థీప్. పోలీసు వారు చర్చ్డ్ ప్రతి ప్రాంతాల్లో ఎతికారు. ఎవరి కోసం, ఫర్ థీప్ దొంగ కోసం. సరే, ఇక్కడ ఇవన్నీ కూడా మన ప్రతి పదం కూడా, పోలీస్ నవ్వున్నది ఒక వ్యక్తి పేరు, లేదా నలుగురు. పోలీస్ ఏకవచనం బహువచనం రెండు ఒకలానే ఉంటుందండి. పోలీస్ అనేది ఏకవచనం అనుకోండి, దీనికి అబ్జెక్ట్ చేయకండి ఎప్పుడు. పోలీస్ ఎప్పుడు మనం సింగులర్ బోలార్లో పోలీస్ అనే రాయాలి, ఒకరికైనా పోలీసు అదే. చర్చ్డ్ వెతికారు వెర్బ్, జరిగిపోయిన క్రియ, పాస్ట్ క్రియ అంటే V2 వెర్బ్. నౌన్ వచ్చింది, వెర్బ్ వచ్చింది. ఎవ్రీవేర్ అది పెండింగ్లో అవుతున్నాం. ఫర్ ప్రిపోజిషన్, కొరకు, ఎవరి కొరకు, తీపి కొరకు, నౌన్ ఇది. సో మొత్తం చూసారా, సెంటెన్స్ అంతా తెలిసిపోయింది. ఇది ఒక్కడిది వెళ్ళాలన్నా, పోలీస్ అనే నౌన్ ఉంది, వీటిలో ఉన్న వెర్బ్ ఉంది, ప్రిపోజిషన్ ఉంది. దగ్గర నా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 4-5 వచ్చేసినాయి ఇక్కడ మనకి, తీప్ అనేటటువంటి. కానీ ఇది ఒక్కటి మనకు తెలియలే. సెర్చ్డ్ వెతకటం అనేటటువంటి వెర్బ్, ఎవ్రీవేర్ ప్రతి చోట అంటే ప్లేస్ని తెలియజేస్తుంది. సో ఇది ఏ యాడ్వర్బ్ అండి, ఇది యాడ్వర్బే. ఇది దీని యొక్క గుణం, వెతకటం. ఏ యాడ్వర్బ్, ప్లేస్ని తెలియజేసేటట్టు. ప్రతి చోట ఎతికారు పోలీసు, కానీ దొరకలేదు. తర్వాత ఆ పోలీసు వచ్చాడు స్టేషన్కి. ఎస్ఐ గారు అడిగారు, ఏంటి సంగతి అన్న. ఈ ఫౌండ్ నోవేర్. చాలా చిత్రంగా ఉంటుంది సెంటెన్స్, బాగుందంటే. ఈ పౌండ్ అంటే అనగా, అతడు కనుగొన్నాడు, ఫైండ్ పౌండ్ ప్రొనౌన్ ఇది వెర్బ్ ఇది. ఈ నో వేరు, వేరంటే ఎక్కడ, నో అంటే లేదు అని కాదు, ఇది మొత్తం కలిసి నోవేర్.
ఇది ఏంటో మనకు కన్ఫ్యూజన్. ఈ రెండు తెలిసిపోయినాయి మనకి. సహజంగా ఏమనుకుంటాం, దొరికేశాడు అనుకుంటాం. హీ ఫౌండ్, దొరికాడండి అనుకుంటాం. కానీ దొరకలేదు. ఎక్కడ ఎతికినా దొరకలేదు. నోవేర్, ఎక్కడా లేడు. ఎనీవేర్, ఎక్కడైనా ఉన్నాడా? నోవేర్, ఎవ్రీవేర్. చూడండి, హీ ఫౌండ్ నోవేర్, ఎక్కడా దొరకలేదండి. ఫౌండ్ అంటే దొరకటం. సో ఈ దీని యొక్క గుణం కనుక మనం యాడ్వర్బ్ అంటాం. దేన్ని తెలియజేస్తుందంటే ప్లేస్ని తెలియజేస్తుంది. ఎవ్రీవేర్, హియర్, దేర్, అవుట్, ఇన్సైడ్, సమ్వేర్, ఎక్కడో, ఫార్, దూరము, ఇలాగా ప్లేసులను సూచించేటటువంటి యాడ్వర్బులు మనం ఫస్ట్ దాంట్లో చూసాం. ఇక రెండో టైప్. ఈరోజు 4 చూద్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ది అయిపోయింది. ఏంటది? యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, అంటే క్రియ ఎక్కడ జరిగింది. ఇక రెండవది మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. మేనర్ అంటే పద్ధతి. హౌ, ఆ క్రియ ఎలా జరిగింది. స్లోగా జరిగింది. పరీక్షలో రాశాడు రా, చాలా ప్రశాంతంగా రాశాడండి. ఆడేట్రా పరిగెడుతున్నాడు, దొంగళ్ళాడు, స్పీడ్గా పరిగెత్తుకెళ్ళిపోతున్నాడు. అదే మా బైక్ కూడా ఏంటంటే అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అంటే ఏ విధంగా జరిగింది. అర్థమైందండి? పద్ధతిని తెలియజేసేటటువంటి దాన్ని యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. హౌ దట్ వెర్బ్ హ్యాపెండ్, ఆ క్రియ ఏ విధంగా జరిగింది. ద హార్స్ రన్స్ ఫాస్ట్, గుర్రము నవ్వును, రన్ పరిగెడుతూ ఉంది వెర్బు. ఫాస్ట్ అనేటటువంటిది ఉండిపోయింది మనకి ఇక్కడ. గుర్రం ఏ విధంగా పరిగెడుతుందండి? రన్స్, పరిగెత్తడం, ఫాస్ట్, వేగంగా వెళ్తుంది. చాలా వేగంగా పరిగెడుతుందని మనం ఇక్కడ చెప్తున్నాం. ఫాస్ట్ అంటే ఇలాంటి సెంటెన్స్ మనం ఈడియామాటిక్ సెంటెన్సెస్ అంటామండి. స్లోలీ, నిదానముగా, హీ, అతడు, క్రెప్ట్ ఇంటూ స్లీప్. మన సహజంగా వాడుకలో ఫార్మల్ లాంగ్వేజ్, నిద్రలోకి జారుకున్నాడు అంటాం కదా. ఏం చేస్తున్నాడు? నిద్రలో జారుకున్నాడు మామూలుగా ఫార్మల్ లాంగ్వేజ్లో, మా ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో మాట్లాడు. అదే ఇది. సో నిదానముగా, హీ క్రెప్ట్ ఇంటూ స్లీప్, నిద్రలోకి జారుకున్నాడు. స్లోలీ, ఎలాగా? మంచం మీద పడిపోయినా నిద్రపోయాడా? కాసేపు అటు కొట్టుకున్నాడు, ఇటు కొట్టుకున్నాడు, చదువు తీశాడు, మళ్ళీ చూశాడు, దుప్పటి కప్పుకున్నాడు, మళ్ళీ కిందకి దించాడు, కింద మీద పడి మొత్తానికి నిదానంగా ఈ క్రెప్ట్ ఇంటూ స్లీప్. స్లోలీ, నిదానముగా, ఈ క్రెప్ట్, ఇది వెర్బ్. ఈ వెర్బ్ ఏ విధంగా జరిగిందండి? క్రెప్ట్ అంటే నిద్రలోకి వెళ్ళాడు, జారుకున్నాడు, ఏదో అనండి. స్లో, నిదానంగా వెళ్ళాడు అంటే ఇక్కడ మేనర్ని తెలియజేస్తాడు. అతను నిద్రపోయినటువంటి పద్ధతి ఎలాగుంది. ఒకడు వేసినండి కొరక, ఒకడికి అసలు నిద్ర పట్టదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మీ. ఎంత కళ్ళు మూసుకుంటాను, జండుబాము రాసేస్తాను, కళ్ళు మూసుకుని జండుబాము రాస్తే కళ్ళు తెర ఆడేవడా మధ్యని చెప్పాడు. రెప్పల కంటిన్యూ 1 నిమిషం కొట్టుకోండి, నిద్ర వచ్చేద్దాం. ఏదైనా 2 అయితేగా నిద్ర రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసి. ఆ నిద్రలేమి జబ్బు నాకు. అంటే ఏంటి, నేను చాలా లేటుగా పడుకుంటాను, చాలా లేటుగా. నా యొక్క మేనర్ ఏంటి, చాలా ఆలస్యంగా పడుకుంటాను. ఆ పడుకునేటటువంటి వెర్బ్కి ఆలస్యం అనేటటువంటిది. సో మేనర్, స్లోలీ, క్విక్లీ, లౌడ్లీ, ఎలవైలు వస్తాయి, బాగా గుర్తుంచుకోండి. ఆ ఎలవై లేకపోయినా కానీ అది ఆ వెర్బ్ ఎలా జరిగింది అనేటటువంటిది మనకు రెండవది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఫస్ట్ది ఏంటి చూసామండి మనం, యాడ్వర్బ్ ఆఫ్ టైం చూసాం. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, హౌ ఫార్. ఫ్రీక్వెన్సీ అంటే
ఎన్నిసార్లు, వారానికి ఎన్నిసార్లు, రోజుకి ఎన్ని, ప్రతిరోజున, ప్రతి నిమిషమున. అంటే ఒక స్త్రీ ఉంటుంది, ప్రతి శనివారం నాడు దేవాలయానికి వెళ్తుంది వెంకటేశ్వర. ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి? వన్స్ ఇన్ ఏ వీక్ ఇన్ సాటర్డే, ఆన్ సాటర్డే. I smoke every hour. It is the best example for me. Since I am alone, cigarette is my best friend. More than 2 packets I smoke. అంటే అక్కడ ఫ్రీక్వెన్సీ ఏంటి? ఫర్ ఎవ్రీ అవర్. మీరు పడుకోకపోతే ఇక గంట గంటకి నిద్ర రాకపోతే మళ్ళీ అన్న సిగరెట్ తాగితే నిద్ర వస్తుందేమోనని. రాదు. లివర్ దెబ్బతింటుంది. సరే 68 కదా, పోతే పోయాం, ఉంటే ఉన్నాం, ఒక రకమైన కేర్లెస్. సో ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇక్కడ సహజంగా వచ్చేటటువంటి ఏంటి? రెగ్యులర్లీ అంటే ప్రతిరోజు, ఆఫెన్ తరచుగా, నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు, సెల్డమ్ చాలా తక్కువ, ఎట్ ఏ టైం ఏదో ఒక టైంలో, రెగ్యులర్లీ, ఆఫెన్, సెల్డమ్, ఎట్ ఏ టైం, ఫ్రీక్వెంట్లీ. దీనిదే ఇది కూడా తరచుగా. ఇలాంటి పదాలు వస్తాయి యాడ్వర్బుల కింద. రెగ్యులర్లీ చూడండి, అవి మనం తమిళంలో పెట్టాం. ఐ గో టు జిమ్ రెగ్యులర్లీ. ఇక్కడ నేను ప్రొనౌన్, గో అనేటటువంటి వెర్బ్, టు జిమ్, ఇక టు ప్రిపోజిషన్, జిమ్ అనేది నౌన్. రెగ్యులర్లీ ఫ్రీక్వెన్సీ ఏంటి? వారానికి ఒకసారా, నెలకు ఒకసారి, ఏమీ లేదు. రెగ్యులర్లీ, డే టు డే, ప్రతిరోజు నేను వెళ్తాను. రెగ్యులర్లీ ఇక్కడ ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. దేని యొక్క ఫ్రీక్వెన్సీ? గో, వెళ్ళుట. ఆ వెళ్ళటం ఎలాగుందండి? రెగ్యులర్గా వెళ్తాడు. ఇది ఒక్కటే ఉంది మనకి, ఇదే యాడ్వర్బ్. ఇది నౌన్, ఈ టు అనేది ప్రిపోజిషన్, గో అనేది వెర్బ్, ఐ అనేది ప్రొనౌన్. అడుగుతూ ఉంటాడు ఇంటర్మీడియట్లో, ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ఒక పదం ఎన్నో ఇస్తాడు, టూర్కి అండర్లైన్ చేస్తాడు, బట్ అండర్లైన్ చేస్తాడు, హా అంట అని ఆశ్చర్యార్థకన్నా ఒక అండర్లైన్ చేస్తాడు, సోఫిస్టికేటెడ్ దాన్ని అంటారు, ప్రతిదీ రాయాలి. సోఫిస్టికేటెడ్ యాడ్జెక్టివ్ అండి, బట్ కంజంక్షన్ అండి, ఆహా ఇంటర్జెక్షన్ అండి, దాన్ని అండర్లైన్ చేస్తే 5-6లో 10-6లో 5 మార్కులు మాకు ఉండేవి మేము రాసేటప్పుడు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. నేను 10th కూడా వెళ్ళటం మానేస్తాను కనుక పేపర్ని తిట్టాకి వెళ్ళినప్పుడు అప్పుడు ఉండేది. ఇచ్చేస్తే దాన్ని డివైడ్. ఇలా చేయటం కూడా మంచిది పరిస్థితి. ప్రతి పదం మనకు తెలిసి ఉండాలి. కంప్లీట్ నీకు గ్రామర్ మీద పట్టుంటే తప్ప ఇప్పుడు వరకు దేర్, ఐ గో దేర్, ఐ బాగానే ఉంది, గో అన్నాడు, దేర్ ఏంటండి అనే డౌట్ చాలామందికి ఉండుంటుంది. అవుట్ అన్నాడు ఏంటి, నీరు అన్నాడు, దగ్గర అన్నాడు ఏంటి, అక్రాస్ అన్నాడు ఏంటి, మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం అన్నీ బాగా తెలిసేసుకుంటే, నౌన్ నుంచి ఇంటర్జెక్షన్ వరకు, మళ్ళీ అట్లా రకాలు తెలుసుకుంటే ఎలాంటి ఒక లెసన్ మొత్తాన్ని మనం కనపడిన చదువుకుంటే వెళ్ళిపోతాం. వన్స్ అపాన్ ఏ టైం, ఒకనొకప్పుడు, దేర్ లివ్డ్, దేర్ అక్కడ, లివ్డ్ నివసించాడు, అక్కడ ప్లేస్ని తెలియజేసే యాడ్వర్బ్ ఉంది. వన్స్ అపాన్ ఏ టైం టయాన్ని సూచించేటటువంటిది ఉంది. హి వాజ్ వెరీ కైండ్ రూలర్, అతడు ప్రొనౌన్, కైండ్ దయగలిగిన యాడ్జెక్టివ్, రూరల్ పాలకుడు నౌను. ప్రతిదీ మనం రావాలన్నమాట. సో గ్రామర్లో పట్టుంటే, సో ఇలాంటివి వస్తూ ఉంటాయి రెగ్యులర్లీ, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఐ గో టు జిమ్ రెగ్యులర్లీ. సీత ప్రే టు గాడ్ ఎవ్రీ డే. రెగ్యులర్లు అంటే వెళ్తాడు లేదు, రెగ్యులారిటీ ఉంది. ఇక్కడ ఎవ్రీడే, ప్రతిరోజు వెళ్తుంది అమ్మాయి ప్రార్థనకి. ఇక్కడ ఇంకోటి చూద్దాం.
ఇట్ రైన్స్ ఫ్రీక్వెంట్లీ ఇన్ అమెజాన్. ఏదైనా మొత్తం ఆ సెంటెన్స్ అర్థం తెలియాలి మనకి. ఇట్ అది ప్రొనౌన్, రైన్స్ వెర్బ్, ఫ్రీక్వెంట్లీ ఎక్కువగా గంట గంటకి పడుతుంది అక్కడ అమెజాన్లో, చెట్లు ఎక్కువ కనుక. సో ఇది యాడ్వర్బ్. దేన్ని తెలియజేస్తుంది? ఫ్రీక్వెన్సీని తెలియజేస్తుంది. ఎక్కడ? ఇన్ ప్రిపోజిషన్, అమెజాన్ నౌన్. ఇక్కడ ఈ ఫ్రీక్వెంట్లీ అనేటటువంటి దాన్ని మనం సారీ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ చూసాం, యాడ్వర్బ్ ఆఫ్ టైం చూసాము, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చూసాము. సో ఈ విధంగా ఈ రోజుకి ఒక 3 చూసుకోవడం జరిగింది. ఒక 8, 9 ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందండి? సో మై డియర్ వ్యూవర్స్, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. సెకండ్ పార్ట్ రేపు కంప్లీట్ చేద్దాం. యాజ్ యూజువల్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ to subscribe my channel and like and share. Thank you.